తో కూడి రిలీజ్ చేసింది. అయితే మీరు మేనిఫెస్టోని కూడా చూసే ఉంటారు, ఇప్పటివరకు మాట్లాడిన డిస్కషన్ కూడా వినే ఉంటారు. సో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ నాయకులు బయటకు ఇతర పార్టీలో జాయిన్ కూడా అయిపోయారు. అయినా కూడా మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుస్తాం అని చెప్పి? భారతీయ జనతా పార్టీకి ఒకటి గతం భారతీయ జనతా పార్టీకి గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇంతవరకు నెరవేర్చిందా చెప్పండి మీరు? 2019లో అనేక వాగ్దానాలు ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే అనేక మందికి జన్ధన్ ఖాతా ఓపెన్ చేయండి, అందరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాం, తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ యువకులందరికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? తర్వాత అప్పుడు ఏమన్నారు, అన్ని ఇండ్లు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇండ్ల గతే లేదు. తర్వాత ఇంతవరకు ఏది లేదు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరం కూడా ప్రతి నిత్యం దైనందిన జీవితంలో రవాణా సౌకర్యంతో అన్నిటికి ముడిపడి ఉంది. ఈరోజు డీజిల్, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఒక్కటి కూడా సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు, తర్వాత మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. అన్నిటి మీద జిఎస్టీ, ఆఖరికి పాల మీద కూడా జిఎస్టీ పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు రైతులు అంటున్నారు, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచితే ఏమవుతుంది? తర్వాత ఈరోజు మన భారత ఆహార సంస్థ ఉంటుంది. భారత ఆహార సంస్థ ఏం చేయాలి? ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. ఈరోజు మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పింది? మేము ధాన్యమే కొనుగోలు చేయమని చెప్పింది. మన మంత్రి గారు ఏం చెప్పి రాయాలా? నూకలు తినండి అంటున్నారు. తెలంగాణ ప్రజలు మీరు నూకలు అయితే ఈ కాలంలో నూకలు తినమని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని నూకలు తినాలనా? గిదా చెప్పేది. భారత ప్రభుత్వం మళ్ళీ ఏమంటారు? ఉచితంగా రేషన్ ఇస్తామంటారు. ఈ రేషన్ ఆడికి వెళ్ళి ఇవ్వాలి అంటే మేము పండించి పంపుతేనే కదా ఇచ్చేది. రైతులని, అన్నదాతని అదో రకంగా అన్నదాతని ఇకారంగా చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క రైతుకు 10,000 రైతు బీమా ఇచ్చిండు. 5 లక్షల రూపాయలు. ఓలా అకారణంగా ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే, రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం వీధిన పడద్దు, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో దినం లోపల 5 లక్షలు బీమా ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. అదేవిధంగా రైతు బంధు, ప్రతి ఎకరానికి రైతు పండించుకోవాలి, పండించిన పంటకు మనం ఏదన్నా సాయం చేయాలి. తర్వాత రైతు సాహుకారి కాడికి పోవద్దు, అప్పుల పాలు కావద్దు. అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, ఆ రైతు కళ్ళలో ఆనందం చూడాలంటే రైతును మంచిగా ఉండాలి. ఈ రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనే సంకల్పంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఏ దేశంలో పెట్టని స్కీమ్ రైతు బంధు. ఆ రైతు బంధు తీసుకొచ్చి ఈనాడు రైతుని రాష్ట్రంలో రారాజుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అందుకే ఈరోజు చూస్తా ఉన్నాం, ఏ ఒక్క పార్టీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు కిషన్ రెడ్డి గారు దొంగ దీక్షలు చేస్తుడు, బండి సంజయ్ గారు దొంగ దీక్షలు చేస్తుడు. గతంలో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటకు వెళ్ళిన తర్వాత, సూర్యాపేట, జనగామ ఈ జిల్లా తిరిగిన తర్వాత అరే మేము వెనకబడిపోతాం అనకుంటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది తప్ప అంతకన్నా ముందు ఏం చేసింది చెప్పండి? ఒకటే, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రంలో? తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అన్ని మంచిగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 125 రోజులు అవుతుంది. ఏ ఒక్క హామీనన్ను అమలు చేసినా, ఏ ఒక్కటి అమలు చేసినా అంటే అది ఉచిత బస్సు ఒక్కటి అమలు చేసి కొట్టుకోర్రా నాయన అని చెప్పిండు. ఈరోజు మేము అధికారులకు వస్తాం, వెంటనే రుణం తీసుకోండి, 2 లక్షల మాఫీ చేస్తాడు. తర్వాత 15 లక్షల రూపాయలు రైతు భరోసా, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంతవరకు ఇచ్చిందా? ప్రతి మహిళకు, ఒంటరి మహిళకు కావచ్చు, వృద్ధాప్యులకు కావచ్చు, అందరికి 4,000 రూపాయలు ఇస్తాడు. నేత కార్మికులకి, గీతా కార్మికులకి, బీడీ కార్మికులకి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. ఇంతవరకు ఇచ్చిండా? ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. తర్వాత ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీరు మన కళ్యాణ లక్ష్మి కోసం 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చేది. నేను తక్కువ తిన్నానా అని చెప్పేసి ఈయనేమన్నాడు? 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం ఏడ దొరుకుతలేదా? ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 4-5 వేల పెళ్లిలు అయినాయి ఈయన అధికారులకు వచ్చినాక.
కానీ ఆ మహిళలంతా కూడా ఏదో అడుగుతా ఉన్నారు, ఏదయ్యా మాకు ఇంతవరకు తులం బంగారం నీకు ఏ బంగారం షాప్ లో దొరుకుతలేదా అని చెప్పేసి అనేక మంది పెళ్లి చేసుకున్న వాళ్ళంతా పుస్తెలతాడు కొనుక్కుంటున్నారు. తర్వాత నువ్వు ఇస్తే కనీసం పుస్తెలతాడన్నా మాకు అవుతుందేమో, తర్వాత కొద్దిగా బంగారం మాకు ఆసర అవుతుందేమో అని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి మొండి చూపింది కాంగ్రెస్ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ తగుదనమ్మా అని చెప్పేసి అదొకటి ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు పోకశక్క అడ్డకత్తలో పోకశక్క మాదిరిగా తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎవరిని బాగు చేసిందా అంటే ఆదాని అమ్మని బాగు చేసింది. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. తర్వాత బడా బాబులకు లోన్లు మాఫీ చేసింది. తర్వాత రైతులకు మాత్రం ఏ ఒక్క రుణమాఫీ చేయలే. తర్వాత రైతులకు ఆదుకున్న పాపన అవ్వలేదు. ఏమనంటే మేము 2000 ఇస్తున్నాం అంటారు. 2000 కాదు, మేము అడిగేది ఏంటంటే రైతుకు ఏదైతే ఉన్నదో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క భారత ప్రభుత్వం పైన ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇవ్వలేదు. తర్వాత ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇప్పటికి ఇంకా కరెంటు లేని గ్రామాలు అనేక ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అనేక ఉన్నాయి. ఎల్లాక సినడ చెప్తుండు కరెంటు మేము బ్రహ్మాండంగా ఇచ్చినాం, మీరు వెళ్తున్న రాష్ట్రాలకు పోదాంపా ఎట్లా ఉందో పరిస్థితి. అదేవిధంగా మేము హిందుత్వ పార్టీ, మాదే హిందువులకు పేటెంట్ హక్కులను చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పూజారులకు కావచ్చు, ధూపదీప నైవేద్యం నోచుకున్నటువంటి దేవాలయాలకు డబ్బులు ఇస్తున్నారా? అది ఎందుకు మేనిఫెస్టో పెట్టాలి కదా. మేము హిందువులం, మేమే మా హిందువుల పార్టీ, తర్వాత మేము మాకే పేటెంట్ హక్కులు అని చెప్పుకునేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు హిందువుల కోసం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం మేము బీఆర్ఎస్ గా. ఈరోజు ఒక్క దేవాలయ పూజారి కన్నా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? ధూపదీప నైవేద్యం నేర్చుకున్నటువంటి దేవాలయాలకు ఎక్కడిస్తలేరు. తర్వాత మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం ఏ పార్టీ ఈరోజు విద్యా వైద్యం అనేది అందరికీ మన ఒకటన్నా నవోదయ పాఠశాలలు ఏది ఈరోజు ఇప్పుడు పాల మీద జీఎస్టీ, తినే బిర్యానీ మీద జీఎస్టీ తోటి మన